ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన ఉత్తాన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఉత్తానము అంటే నిద్ర లేవటము అని అర్థం. శ్రీ మహావిష్ణువు శంభాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత ఆ అలసట తీరటానికి ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి నాడు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అలా యోగ నిద్రలోకి ప్రవేశించిన శ్రీ మహావిష్ణువు సరిగ్గా 4 నెలల తర్వాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి తిథి నాడు యోగ నిద్రలో నుంచి మేలుకొంటాడు. ఆ విధంగా ఆయన యోగ నిద్రలో నుంచి మేలుకొంటాడు కాబట్టి ఈ రోజును ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. యోగ నిద్రలో నుంచి బయటికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గృహంలో గట్టిగా గంటను మోగించాలి. గట్టిగా గంటను మోగించి శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే ఆయన అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే, శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేలుకోవయ్యా అంటూ మనమందరం ప్రార్థిస్తూ ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే అని ప్రార్థించాలి. త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం, శ్రీ మహావిష్ణువు నువ్వు నిద్రలో ఉంటే జగత్తు మొత్తం నిద్రలో ఉంటుందయ్యా అని ప్రార్థిస్తూ త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం అని ప్రార్థించాలి. ఉత్తిష్టోత్తిష్ట వారాహ దంష్ట్రోద్ధృత వసుంధరే అంటే వరాహ రూపంలో భూమిని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేలుకోవయ్యా అంటూ స్వామిని ప్రార్థిస్తూ ఉత్తిష్టోత్తిష్ట వారాహ దంష్ట్రోద్ధృత వసుంధరే అని ప్రార్థించాలి. హిరణ్యాక్ష ప్రాణఘాతిన్ త్రైలోక్యం మంగళం కురు, హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించిన స్వామి ముల్లోకాలకు మంగళం శుభాన్ని కలిగింపజేయటానికి యోగ నిద్రలో నుంచి మేలుకోవయ్యా అంటూ ఎవరైతే ఈరోజు గట్టిగా గంటను మోగిస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని రకరకాల పుష్పాలతో అక్షింతలతో పూజించటం, గంధం అలంకరించటం, స్వామివారిని కుంకుమతో పూజించటం చేసి శ్రీ మహావిష్ణువుకి అరటిపండు, చిక్కుడు గింజలు, బెల్లం పొంగలి నివేదించాలి. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు నుంచి వరుసగా 5 రోజుల పాటు ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణుమూర్తిని పూజిస్తే దాన్ని భీష్మ పంచక వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు గోమయాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి ఆ నీటితో స్నానాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువుని కమలాలతో పూజించి స్వామివారికి ఆవు పాలతో చేసిన పొంగల్ని నివేదించాలి. రేపటి రోజున శ్రీ మహావిష్ణువుని బిల్వదళాలతో పూజించాలి. 3వ రోజున గంధంతో పూజించాలి. 4వ రోజున గన్నేరు పూలతో పూజించాలి. 5వ రోజు శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇలా భీష్మ పంచక వ్రతం ఆచరించినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసీ దామోదరులను ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.